మన చిన్నప్పుడు ఊరిలో బొంకుల్లో అలాగే బండి మీద ఇట్లా దోశలు పోసి అమ్మేవాళ్ళు కదా, అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక దోశ వచ్చి 5 రూపీస్. ఇప్పుడైతే ఒక దోశ వచ్చి 35 రూపీస్, 45 రూపీస్. అప్పుడు ఎన్ని దోశలు తిన్నా కానీ తిన్నట్టే ఉండేది కాదు, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కూడా అలానే అమ్ముతుంటారు విలేజెస్ లో. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యము అలాగే 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేయాలి. ఇందులో బాయిల్డ్ రైస్ అయితే అస్సలకి నానపెట్టొద్దు, ఎందుకంటే బాయిల్డ్ రైస్ మనం ఒక రోజే తింటాం కదా, 2-3 డేస్ నిల్వ ఉంచు. ఒకవేళ యాడ్ చేసినా ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అది పాయిజన్ లానే మారుతుంది, ఎందుకంటే బాయిల్డ్ రైస్ అన్ని రోజులు మనం తినం కదా. మనం యాడ్ చేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి, ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. మనం 5-6 అవర్స్ నానపెట్టాలి బియ్యాన్ని, పప్పుని, అప్పుడే ఇంత సాఫ్ట్ గా ఉంటుంది పిండి. దోశలు ఫర్మెంట్ అయితేనే బాగుంటుంది టేస్ట్. అంటే ముందు రోజు నానపెట్టుకుని ఆ రోజు పొద్దున రుబ్బుకున్నామంటే సాయంకాలానికి పిండి ఫర్మెంట్ అవుతుంది. సోడా ఉప్పు వేయకుండానే దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంతకీ వీడియో నచ్చిందా? మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.